హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ అనమాట. మన కొంపలో ఏం జరిగిందో అయితే చూద్దాము. వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ అదొక నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్దామన్నమాట. మన కొంపలో ఏందో జ్యోతిష్యాలయం ఓపెన్ అయినట్టుంది. ప్రోమోలో చూశారనమాట. జ్యోతిష్యాలయం అంటే జ్యోతిష్కుడిగా మన అమర్దీప్ అయితే పెట్టింది ఆచి. చూద్దాం ఏమి జ్యోతిష్కం చెప్తాడో. అమర్దీప్ జాతకమే తెలియదు, పెద్ద వీళ్ళకు జాతకాలు చెప్తాడంట. అది ముందే తెలిసి బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చాడు. వేకప్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిది ప్రణామం సాంగ్ చాలా మంచి వేకప్ వీళ్ళకి. నిన్న ర్యాంకులతో సరిపోయింది. ఆచి జ్యోతిష్కుడిగా అమర్దీప్ అయితే బాగానే సెట్ అయ్యాడు. బిగ్ బాస్ అయితే నాకు ఇదేమన్నా పెట్టుకుంటే ఏమన్నా మంచి గిరాకీ ఉంటుందేమో నేను అయితే అనుకుంటున్నాను. జ్యోతిష్కుడిగా ఉంచారు. ఫస్ట్గా ప్రశాంత్ని పిలిచాడు. పూర్వం పుట్టుక భవిష్యత్తు అన్నీ చెప్తాడంట ప్రశాంత్. దండమే పెడతారులే నీకు పెట్టాలి ఫస్ట్ దండం రా నాయనా స్వామి అని. నువ్వేం చూస్తారు? ఈ చెయ్యి మన వల్ల కాదు, ఈ చెయ్యి మన వల్ల కాదు, ఏం చూస్తాడు? జ్యోతిష్కుడు ఎవడన్నా చేతికి చూస్తాడు, కానీ మన అమర్దీప్ మాత్రం షర్ట్ ఇప్పని ఛాతీని చూస్తున్నాడు అనమాట. ఛాతీని చూసి జ్యోతిష్కు అని చెప్తాడు. ఇవి కొంచెం ఫన్నీ టాస్క్ లాగా అనిపిస్తున్నాయి, కానీ ఫన్నీగా ఏం చేయడం లేదు వీళ్ళు. చూసి పెద్దదే అని కొంచెం డబుల్ మీనింగ్గా మాట్లాడినారు. దీనికి శివాజీ కూడా తోడవుతాడు. ఆ వీడియోలు మేము ఎప్పుడో చూసినాం కదా, పొలం దగ్గర నీకు ఒక తాబేలు దొరికిందని ప్రశాంత్ చెప్తాడు. ప్రశాంత్ ఆ వీడియో తీసినాడు, అందరు చూసినారు. ఇంకా ప్రశాంత్ ఏమన్నారు, ఆ వీడియో నువ్వు చూసినావు కదా అయితే అన్నాడు అనమాట. కలిసి వచ్చి ఈడికెట్టుకు వచ్చాడు బిగ్ బాస్కి. ఆ కప్పు కొంచెం చేరువలో కాదు, కప్పు వచ్చేది ప్రశాంత్కి. కానీ నీ వెనకాల 5 మంది పడతారు అనేది ఓకే అన్నాడు అనమాట. అట్లా టీ కప్పు నీకు వస్తుంది అమర్దీప్, టీ కప్పు నీకే వచ్చేది. కనుబొమ్మల్లో కూడా జాతకాలు చెప్పే ట్రిక్ మన అమర్దీప్ అయితే వాడినాడు అనమాట. ఇది చూసి బయట వాళ్ళు కూడా వాడతారేమో అయితే గాన. ఇద్దరు అమ్మాయిలు తనగానే ప్రశాంత్ ఇది సిగ్గు అన్నాడు అంటే నిజంగానే ఉందేమో. ఎవరు గ్రీకు వీరుడు కళ్ళ రాకుమారుడు అని అయితే పిలుస్తున్నాడు మన జ్యోతిష్కుడు ఎవరిని. చూద్దాం ఎవరి జాతకం కూడా ఎట్లా చెప్పినాడు. చాక్లెట్ అండ్ చీక్లెట్ బాయ్ ఓవర్ యాక్షన్. బిగ్ బాస్లో మొదటిగా అడుగు పెట్టినప్పుడు బిత్తర చూపులు చూసుకుంటా బిత్తిరిగా అడుగు పెట్టాడంట. అంటే తిక్కగా అడుగు పెట్టాడంట. చిందర వందరగా తిరుగుతూ ఉన్నాడంట వీడు.
నీ కన్నులు మాత్రం అక్కడ ఉన్న ఆడపిల్లలు చూస్తున్నాయంట ఎవరిని. మనిషి ఇక్కడే ఉంటాడు, కళ్ళు ఎక్కడో ఉంటాయి. ఎవరికి జాతకం అయితే చెప్తున్నాడు. బెడ్రూమ్లో బెడ్ మీద పడుకొని ఇవ్వలేదని ఒక పెద్దాన్ని బయటికి పంపించావు అంటే ఎవరంటే ఆమె ఫస్ట్ హెల్మెట్ అయిన అమ్మాయి ఉంటుంది. వాళ్ళకేం చక్కగా కాలే కాబట్టి పోయినారు. కండ కండబట్ట ఉండబట్టలేక అని దొబ్బి తిన్నావు. శివాజీ మాత్రం బాగా చెప్తాడండి. అమర్దీప్ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఫుడ్ అంతా ఆడే తిన్నాడు. ఆడే ప్లేస్ని ఎవరు ఆక్రమించారు కాబట్టి ఇదైతే ఆ ఏదో గురించి చెప్పడం అనవసరం అనేది అంటున్నాడు. దీనికి కూడా ఇంప్రెస్ అవుతారు. ఏందబ్బా. మా చిన్నమ్మ మన పొట్టి పిల్ల ప్రియాంక కళ్ళు ముక్కు మూతి ఎవరన్నా చూస్తారా? ఏదో నిజంగా తేడా పడుతుంది మాకు. పాదముద్రిక, చేతముద్రిక, ముఖం మీద ముద్రిక అంట. లేకపోతే నీ ముద్ర పగులుద్ది అయితే శివాజీ అన్నాను. ఇందాకేమో వాడు కాలిస్తే అంటే ఎవరు కాలిస్తే మాత్రం కింద పెట్టమన్నాడు. ప్రియాంక మాత్రం కాలు చూసి ఎవరైనా జాతకం చెప్తారండి. వీళ్ళు ఫన్నీగా ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఫన్నీగా అడాక్ట్ అవ్వలేదన్నమాట. ఆచి వీళ్ళకు వేస్ట్ టాస్క్ ఇచ్చావు ఆచి నువ్వు. లేనిపోని అని చెప్పాడట జాతకం అయితే గనా. ఆచి ఈ టాస్క్ మాకు నచ్చలేదు ఆచి. బోర్ పడుతుంది. ఏదో ఫన్నీగా చెప్పాలనుకున్నా ఆచి కానీ నాకైతే ఈ టాస్క్ నచ్చలేదు. ఏందో అర్జున్ మాత్రం ఏదో చెప్పాడు. అనగా ఒక కారులో బారు కింద చీర. ఏందో అర్జున్ ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు కానీ చెప్పలేకున్నాడు. ఎదవ బాగా మాత్రం పేర్లు పెడతారు. అమర్దీప్కి దుర్మార్గుడు, ఎద్దవ, సచ్చినోడు ఇవన్నీ అయితే బాగా పెట్టారు పేర్లు మాత్రం. ఏదో అర్జున్ చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పకుండా ఆపేసినాడు. మామో వచ్చాడమ్మా శివాజీ. శివాజీ జాతకానికి వస్తే కానీ ఇప్పుడు ఏమైంది? ఈ జాతకాలు మాత్రం నాకైతే నచ్చలేదు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వీళ్ళు అంటే అమర్దీప్ జాతకం అయితే చెప్తున్నారు.
అర్జున్ అడుగుతారు అమర్దీప్ లైఫ్లో ఇది ఎన్నో యానివర్సరీ అని బిగ్ బాస్ అడుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. బిగ్ బాస్ కూడా నమ్మడంలే అమర్దీప్ని. ఫస్ట్ యానివర్సరీ అమర్దీప్ది ఫస్ట్ యానివర్సరీ పెళ్ళైనాక. ఏదో బిగ్ బాస్ ఇచ్చింది తినకోకుండా పెద్ద ఆప్షన్లు ఇచ్చాడు బిగ్ బాస్కే పెద్ద అమర్దీప్. ఇప్పుడు చెప్పు నాయన అమర్దీప్. బిగ్ బాస్ అడిగినాడు నాకు ఇవి కావాలి అని అయితే అమర్దీప్ అడిగినారు. దాంట్లో పింక్ క్రీమ్ ఉండాలి, ఆ క్రీమ్ ఉండాలి, ఈ క్రీమ్ తొక్క క్రీమ్ ఉండాలి అని అయితే అడిగినాడు. అందుకే బిగ్ బాస్కి మండింది అనమాట. కప్ కేక్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయని అయితే అడిగినాడు. ఇప్పుడు అమర్దీప్ ఏం చెప్తాడు చెప్పు. నీ బొందరా అంట. క్యాలరీస్ చెప్పరా అంటే క్రీమ్ ఎంత వేసినావు, బ్రెడ్ ఎంత వేసినారు అంట. రాంగ్. కప్ కేక్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి మీకేమైనా తెలుసా? నాకు కూడా తెలియదు. ఎన్ని క్యాలరీస్ ఉంటాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక కప్ కేక్లో అంటే ఎవరు కరెక్ట్గా బిత్తిరి బిత్తిరి పులిదేవి సార్ ప్రశాంత్ అనగానే ఎంచుకోండి చెప్పలేకపోయారన్నమాట. ఎవరికి రాదు. పెళ్లి రోజు నాదా వీళ్ళదా? ఒక కప్ కేక్ని ఎందుకు బిగ్ బాస్ వీళ్ళందరితో షేర్ చేస్తున్నావు అని అయితే అమర్దీప్ అడిగినాడు. ఇప్పుడు కేక్ పంపిస్తాడా కప్పు పంపిస్తాడా అయితే అర్థం కాలేదనమాట. రెండు కలిపి కాంబినేషన్ పంపిస్తాడైతే కూడా అర్థం కాదనమాట. టైం ట్యాక్స్ తీసేయమన్నాడు బిగ్ బాస్. మన ఆచి రాలేదే ఈరోజు. అంటే రోజు రాదేమో ఆచి, అప్పుడప్పుడు వస్తుందేమో ఆచి. ఆచి విల్ మిస్ యూ. ఏందో బిగ్ బాస్ వీడియో ప్లే చేసినాడు. ఇక్కడ అర్జున్ పడుకునేటి చూపిస్తున్నాడు. అర్జున్ ఆచి కోర్ కొట్టిస్తున్నారని మూమెంట్ లేటర్. అంటే బోరింగ్గా ఉంది హౌస్ మాత్రం నిజంగానే.
చాలా అంటే చాలా బోరింగ్గా ఉంది. ఏదో వీళ్ళకి ఒక గేమ్ ఇచ్చారు, గేమ్ కూడా సరిగ్గా ఆడలేదు నాకు అనిపించింది. నాకైతే నచ్చలేదు గేమ్ పరంగా కానీ, వీళ్ళు లేజినెస్గా ఉండడం కానీ. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు, ఏదో పిక్నిక్ వచ్చినట్టు పడుకుంటారు. చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పటికైనా తెలుసుకున్నారు బిగ్ బాస్ మీరు మా ఆవేదనను. 14 వారాలు ఒక లెక్క ఉంటుంది అనుకుంటే, ఈ వారం తక్కువ మెంబర్స్ ఉన్నారు కదా, ఇంకా చాలా ఎంటర్టైన్మెంటబుల్గా ఉంటుంది అనుకుంటే, వీళ్ళు మాత్రం తినడం తొంగడం ఏదో టాస్క్ ఇచ్చే చేయడం అనమాట. అంటే ఎంటర్టైన్మెంట్ చెయ్యరనమాట వీళ్ళు. తినడం, పనుకోవడం, చేసుకోవడం, మళ్ళీ కడుక్కోవడం, తినడం, చేసుకోవడం అదే పని అయితే పెట్టుకున్నారు ఈ కొంపలో మాత్రం. ఇంత కష్టపడి వచ్చినారు కానీ ఇదంతా వృధా చేసుకుంటారనమాట వీళ్ళు. నిజంగానే వీళ్ళేదో పెద్ద విన్నర్గా డిసైడ్ అయినారు అనుకుంటారేమో. అంతవరకు ఒక లెక్క ఉందంటే ఇంకా మనకి ఇంకా డబ్బులు కావాలన్నమాట. ఎంటర్టైన్మెంట్ తక్కువ మెంబర్స్ ఉన్నారు, ఏం చేయాలని ఇంకా ఎంటర్టైన్మెంటబుల్గా ఆలోచించాలి. చూసే వాళ్ళకి ఏమేస్తుంది, బోర్ కొడుతుంది, ఎవరికి ఓట్లు వేయాలో కూడా దిక్కు తెలియదు, ఎవరు విన్నర్ చేశారో కూడా అసలుకి అర్థం కాదు. అసలుకి ఈసారి బిగ్ బాసేనా అన్నట్టుగా అనుకుంటున్నారు ఆడియన్స్ మాత్రం. నిజంగానే ఇది నా ఒపీనియన్ అండి. జనాల ఒపీనియన్ ఎలా ఉందో అయితే నాకు తెలియదు. నా ఒపీనియన్ మాత్రం ఇంతకుముందు బిగ్ బాస్కి ఈ బిగ్ బాస్కి అసలు చేంజ్ ఏం లేదు, అలానే ఇంకా బోరింగ్గా అనిపిస్తుంది మాకైతే. కానీ దీంట్లో ఎక్కువ చేంజ్ అయింది అంటే గేమ్స్ మాత్రం చేంజ్ అయినాయి, అది ఒక్కటే. మొత్తం నామినేషన్స్ వాళ్ళకంటే పరమ వేస్ట్ అనిపించింది నాకైతే. కనుక మీరు అలా చేస్తే ఆడియన్స్ ఏమనుకుంటాం మేము, వీళ్ళు తినడానికి పడుకోవడానికి వచ్చినారేమో అనుకుంటాం. ఈసారి ఏం వీడియో చూపిస్తాడో బిగ్ బాస్ వీళ్ళకి, ఇద్దరు వెళ్ళిపోయారు. ఆచి వచ్చింది. ఎందుకు ఆశించారు? ప్రాన్స్ బిర్యానీ విత్ మటన్, రాయి సంగటి ఇన్ని వస్తే ఆస్వాదించారు. ఆచి నువ్వు మళ్ళా వాళ్ళని చిన్నపిల్లల్లాగా అడుగుతున్నా ఆచి. ఫుడ్ రాని వాళ్ళకి మళ్ళీ ఆచి చూపిస్తారంట ఎవరెవరికి. ఇంకా మనకి ఎవరెవరికి అంటే ప్రశాంత్కి రాలేదు, ప్రియాంక ఎవరికి రాలేదు అనుకుంటా, అంతే. పల్లవి ప్రశాంత్ వాళ్ళమ్మ మటన్ పంపిస్తాను ప్రశాంత్కి. మరి వాళ్ళమ్మ ప్రియాంక వాళ్ళ అమ్మ జాడి రోటీ అంటే ఏంది ఇది, నాకైతే అర్థం కాలే. ఎవరు కల్కత్తా బిర్యానీ అంట. ఫుడ్ కోసం ఇప్పుడు ఆచి ఏమి టాస్క్లు ఇస్తుందో ఆచి, ఫుడ్ వాళ్ళు గెలుచుకొని వాళ్ళకి ఇవ్వాలంటే గానా. అవునా ఆచి, ఆహారం లభించని వారి కోసం మళ్ళీ గేమ్స్ అయితే వచ్చాయి. అంటే ఇవి మాత్రం అంటే కొత్త గేమ్స్ ఏం పెట్టలేదు, ఆడిన గేమ్సే పెట్టినారన్నమాట వీళ్ళకి. ఆ బాల్స్ టాస్క్ కూడా చూసాం కదా మనకి, అక్కడ బాల్స్ ఉన్నాయి. ఎస్ ఆచి
ఫస్ట్ పెట్టింది కదా వచ్చి ముగ్గురు గేమ్ ఆడాలి. ఫస్ట్గా ఎవరు ఆడతారో ఎవరి తరపున ఆడతారో వాళ్ళకి మాత్రమే ఒక్క ఫుడ్డే దక్కుతుంది అనమాట. మిగతా వాళ్ళకి ఏమవుతుందో తెలియదు అనమాట. వాళ్ళిద్దరికి బ్యాడ్ అని మేము ఏమన్నా ఇవ్వరేమో. శివాజీ, అర్జున్, అమర్ వీళ్ళ ముగ్గురు కోసం ఆడుతున్నారు. ఎవరి కోసం ఆడుతున్నారో తెలీదు. పత్తాపారం ఇది. శివాజీ మాత్రం పత్తాపారం అంటుంది. అరే అందుకదిలి సత్తుగా ఏంట్రా రాదు ఇది అంట. ఏందో వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇక్కడ అర్జున్ అయితే 3 కలెక్ట్ చేశాడు. ఎవరి కోసం ఆడుతున్నాడు. శివాజీ మాత్రం చాలా కన్ఫ్యూజన్ అవుతున్నాడు. గంట వాయించాడు వాళ్ళ అమ్మ దీపే ముందు వాయించాడు అనమాట. ఎవరికో ప్రియాంకకి అనుకుంటా. పాపం శివాజీకి నిజంగానే టాస్క్లు ఈ గేమ్ ఇచ్చిండే కదా జుట్టు పట్టుకుంది అనమాట. అమర్దీప్ ఎందుకు అమర్దీప్ గెలిచినందున ఆహారం దక్కని వాళ్ళకి ఒకరికి ఆహారం ఇవ్వాలి అనమాట. ఎవరికి ఇస్తాడో మన 7 స్టార్ ఎవరికి కలకత్తా బిర్యానీకి. కోల్కత్తా బిర్యానీ అంటే వీళ్ళు బిర్యానీ వస్తే కానీ వాడు ఒక్కడే తిన్నాడు కదా, మాకు కూడా పెట్టాలని స్ట్రాటజీ ప్లే చేశాడు. ఆస్వాదించండి. ఒక్క ఇంటి సభ్యులతో మాత్రమే ఆ ఫుడ్ని షేర్ చేసుకోవాలి అంట. కానీ ఎవరు నేను ఎవ్రీవన్ అందరితో షేర్ చేసుకుంటా అయితే అన్నాడు. కాదు ఎవరు ఒక్కరితోనే షేర్ చేసుకోవాలి, అది వెంటనే మీరు అనౌన్స్మెంట్స్ చేయండి అని ఆచి చెప్పింది అనమాట. ఎర్రీడికి ఫుడ్ వద్దన్నాడు, కోల్కత్తా బిర్యానీ వద్దన్నాడు. ఒకరితో షేర్ చేసుకుంటే ఏం పోతుంది అబ్బా, పక్కన ఏమన్నా ఫీల్ అవుతారా? చూద్దాం ఏమి డిసైడ్ చేసుకుంటాడు ఎవరు. చూద్దాం. మా ఫుడ్ సెలెక్షన్ చేసుకోవడానికి ఎంతసేపు. 9:15 వద్దనుకున్నాడేమోగా. ఎవరెవరు అర్జున్, శివాజీ, అమర్దీప్ వీళ్ళు ముగ్గురు ఇంకొక టాస్క్ ఆడాల్సి వచ్చింది. ఆడాల్సిన సమయం వచ్చింది. కప్స్ హ్యాండిల్ చేసేది. వార్మప్ చేశాడు. ఒరే ఎద్దవా, నువ్వు పొడిచి పీకేది ఏం లేదు కాబట్టి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టంటే నిజంగా వాడిని కన్నా పెద్ద ఎదవని.
స్మాల్ సాసర్, స్మాల్ కప్ స్మాల్ సాసర్. ఎవరు ముందుగా కింద పడేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఏం పెడతారు? బ్రౌన్ బౌల్, బ్రౌన్ బౌల్. మట్టిదేమో అది. టిక్ ప్లేట్ పెద్దది. స్మాల్ బౌల్. ఒక్కటి మిగిలిపోయింది, చిన్న ముంతలా ఉంది. ఆహా, శివాజీ గారిది సొట్టగుంది, పడుతుందేమో ఫస్ట్. కానీ మన అర్జున్ మాత్రం కొంచెం స్ట్రాటజీతో, తన తెలివితో పాడిపోయి శివాజీ గారిది పడిపోయింది, పగిలిపోయి. ఆచి 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 హచ్చి హాచి పడిపోయా. మరి దీపది మన అర్జున్ ఎవరికి ఇస్తాడో అర్జున్. ప్రశాంత్ హాచి. మటన్. మటన్. పదనాలు ఓవర్ యాక్షన్ ఇద్దే. మటన్ దుమ్ము లేపుతాడు బిగ్ బాస్. నాకు కూడా పంపించచ్చు కదా కొంచెం. అబ్బా, ఏదో వీళ్ళకు యానివర్సరీ కాబట్టి వాళ్ళకి ఏదో వీళ్ళే తయారు చేసినారు అనుకుంటా. హ్యాపీ యానివర్సరీ అమ్మాది. అవును, ఇక్కడ మనకి టీవీలో కొంత వాళ్ళ పిక్చర్ చూపించారు. ఈ పిక్చర్లో ఉండేవాళ్ళు మీరు చూపించుకో అంటే మీరు గేమ్ గెలవడానికి, కెప్టెన్ కావడానికి ఎంతో ట్రై చేశారు అనేది అయితే చెప్పినారు. అనౌన్స్మెంట్ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అమర్దీప్ మిగతా వారికంటే అత్యధికంగా 300 పాయింట్స్ సాధించిన కారణంగా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరితో వీడియో కాల్ మాట్లాడవచ్చు అన్నమాట. అంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాము ఎవరితో వీడియో కాల్ వస్తుందో. తేజ్. తేజస్విని వాళ్ళ భార్య ఈ టెన్షన్లో పెళ్లి రోజు ఎక్కడ మర్చిపోతావు అనుకున్నా, కానీ కేక్ కూడా కట్ చేసే కదా అనింది. మంచి ట్రిప్, సర్ప్రైజ్. తేజస్విని పోయింది.
ఓవర్ యాక్షన్ ఏంది ఎవరు ఫుడ్ వదులుకునే కాన్వర్జేషన్ చేస్తున్నారు, డిస్కషన్ చేస్తున్నారు అంటే ఎవరు అందరితో తినాలనుకున్నాడు, నేను ఒకరితో తినాలనుకోలేదు, అందరితో నేను షేర్ చేసుకోవాలి అని అనుకున్నాడు అనమాట. అందుకే నాకు వద్దు అనేసినాడు. అది తన ఒపీనియన్, తన ఫుడ్ కదా. మీ ఇద్దరు దుబ్బి తిన్నారు కదా బాగా. మరి దీపు పోయి బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ ఇలాంటివి పెడితే నా మేము ఎలా తట్టుకుంటాం? బిగ్ బాస్ ఇలా నోరూరించే ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ. బిగ్ బాస్ నాకైతే నోరు ఊరుతుంది పొద్దున్నే. వీళ్ళు అంత బాగా తింటున్నారు. ఐస్ క్రీమ్ ఇంకా ఏంటి ఏందో పేర్లు ఉన్నాయి ఇక్కడ, కనిపించలేదు. పూరి, బాగా నోరు ఊడుతుంది నాకైతే కదా. బాగా మంచిగా ఫుడ్ అయితే బాగా లాగిస్తానమాట. మనమైతే లొట్టలు వేసుకుంటూ ఊరికే చూస్తూ ఉండేది అనమాట. చాలా బాగుంది ఈ ఎపిసోడ్ కూడా. నాకైతే కొంచెం బోరింగ్ అనిపించింది. కామెడీ యాడ్ చేయాలనుకున్నారు కానీ యాడ్ చేయలేకపోయినారు. కొంచెం బోరింగ్గా ఉంది. ఆచి వచ్చి మనల్ని కొంచెం నవ్వించింది అనమాట. ఇంకా ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. ఇంతతో బాయ్.